దినం నుండి మనం ఈ యొక్క స్టాఫ్ నర్స్ పోస్టులు రెగ్యులర్ పోస్టుల కోసం మనం పోరాడుతున్నాము. ఇది తీవ్రమైన అన్యాయం. ఇది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకి ఏఎన్ఎంస్ స్కిల్ ట్రైనింగ్ అని చెప్పేసి వాళ్ళు 2.5 సంవత్సరం ట్రైనింగ్ తీసుకున్నారు ఉంటేనే. అయితే వాస్తవానికి వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవచ్చు, కానీ కొన్ని ఏళ్ల నుండి గవర్నమెంట్ రెగ్యులర్ పోస్టులు మనకంటూ రాలేదు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు అసలు రెగ్యులర్ పోస్టులు వదలలేదు. అంతేకాదు క్లియర్ వేకెన్సీస్ ఉన్నా కూడా ఆ వేకెన్సీస్లో ఈ యొక్క ఏఎన్ఎంస్ని తీసుకురావడం అనేది ఇది తీవ్రంగా మా నర్సింగ్ వ్యవస్థ మొత్తం కూడా దీన్ని వ్యతిరేకంగా ఖండిస్తున్నాము. దీనికి ప్రభుత్వం తప్పకుండా సరైన నిర్ణయం తీసుకొని మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులందరికీ న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము. ఎంతో మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు గత సంవత్సరాల నుండి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ కరోనా సమయంలో కుటుంబాన్ని వదిలేసి ప్రాణాలు కూడా పణంగా పెట్టి పనిచేసిన వారికి ప్రభుత్వం ఏమీ చేయకపోవడం ఇది చాలా విషాదకరమైన సంఘటనగా మా జీవితాల్లో చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రభుత్వం దిగి రావాలి. ఎట్లయినా సరే ప్రభుత్వం మాకు రెస్పాండ్ అవ్వాలి. ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయాలి, లేదా మాకు కావాల్సిన ప్రతి ఒక్క ఈ శాంక్షన్ పోస్టులన్నీ కూడా మాకు రెగ్యులర్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే మేము చాలా కష్టపడుతున్నాము. దీన్ని చూడకుండా మరి ఎంతో మంది ఈ ఏఎన్ఎంస్ వాళ్ళు కూడా వెళ్ళి అడగడం వల్ల రెగ్యులర్ చేయమని అడగడం మరి ఏమాత్రపు న్యాయం అని మేము అడుగుతున్నాము. మరి కావాలి, మనకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి. ఎందుకంటే ప్రభుత్వము కంపల్సరిగా ఈ విషయంపై సరైన డెసిషన్ తీసుకొని పెద్దవాళ్ళందరూ కూడా నిర్ణయించి సరైన ప్లాన్తో సరైన ఉద్దేశంతో నేటి యువతరానికి న్యాయం చేయాలని కోరుతున్నాం. నేటి యువతరము ఆల్రెడీ ఎంతో మంది నిరుద్యోగులుగా బాధపడుతున్నారు. అలాగే మేము ఈ జాబ్ వచ్చిందే మేము సంతోషపడి ఇక్కడికి వచ్చాము. మరి ఇప్పుడు కూడా ఈ శాంక్షన్ పోస్ట్ కనుక ఏఎన్ఎంస్ కనుక ఫిలప్ అయితే మాకు చాలా దారుణంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మా యొక్క కుటుంబాలకు కానీ మా పిల్లలకి కానీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము, త్వరగా మీరు నిర్ణయం తీసుకొని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులందరినీ మీరు రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం. అంతేకాదు చాలా మంది ఎంతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలా పడుతూ కూడా ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా కూడా మేము పని చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు రాకుండా మేము ప్రతిరోజు కష్టపడి పని చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు సరిగ్గా న్యాయంగా ఆలోచించి మా దగ్గరికి దిగి వచ్చి నిజంగా మా కష్టాలను తీర్చాలని మీ యందు మేము ఈ యొక్క వీడియోని ఈ యొక్క వాయిస్ పెడుతున్నామన్నా దయచేసి మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల జీవితాలను ప్రభావితం చేసే విధంగా మీరు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.